ఈరోజు కార్తీక మాసం 7వ రోజు. ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము 7వ అధ్యాయము. ఇందులో శివకేశవ అర్చన విధుల గురించి తెలుసుకుందాము. వశిష్ఠుల వారు జనకునికింకను ఇలా బోధించారు. రాజా, కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి ఎంత విన్ననూ తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసి దళములతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనమును పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధంగా కార్తీక స్నానములు, దీపారాధన చేయలేని వారు ఉదయము సాయంత్రము ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములు చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి కలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కటియేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమును కానీ విష్ణువాలయములు కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాపంచలగును. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారములను ముగ్గులుగా పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపం అందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచున్న ఎడల హరిహరులు సంతసించి కైవల్యం అసంగిదురు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు కార్తీక మాసమందు ధనము బలము కలిగి పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము 1 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసమంతయు పూజ చేసిన ఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పెను. నమ శివాభ్యం నవయౌవనాభ్యం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యం నమో నమః శంకర పార్వతీభ్యం. 7వ అధ్యాయము 7వ రోజు కార్తీక పురాణ పారాయణము సమాప్తము. అందరూ విధిగా శివకేశవులను పూజించండి. శివకేశవుల కరుణా కటాక్షములను పొందండి. ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేయండి. సంతోషంగా ఉండండి.